హే గాయ్స్ ఎలా ఉన్నారు? ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన హ్యూమన్ లైఫ్లో చాలా ఇంపాక్ట్ని తీసుకొచ్చింది. మన ఎవ్రీడే యాక్టివిటీస్ని చాలా ఈజీ చేస్తూ ఎవ్రీ టాస్క్ కూడా చాలా సింపుల్గా చేసేస్తుంది. ఈరోజు ఈ వీడియోలో అటువంటి ఒక 5 ఇంపార్టెంట్ టూల్స్ చూసుకుందాం. ఈ టూల్స్ చాలా మందికి యూజ్ అవుతాయి. ఒకవేళ మీరు స్టూడెంట్ అయినా కానీ, ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా కానీ, లేకపోతే బిజినెస్ మ్యాన్ అయినా కానీ, ఈ 5 టూల్స్ కూడా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మేబీ లైఫ్ టైం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఈ 5 టూల్స్ మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మీ యొక్క లైఫ్‌ని 10x ఫాస్ట్ కింద చేసుకోవచ్చు. హే గాయ్స్, మై నేమ్ ఇస్ కరుణాకర్. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేర్చుకుంటున్నాను. అలాగే నా యొక్క లెర్నింగ్ జర్నీలో మీరు కూడా పార్ట్ అవ్వాలని చెప్పి నేను నేర్చుకున్న ప్రతి ఒక్క టూల్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ మీరు ఫాలో చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయండి ఈ 5 టూల్స్లో మీకు ఏ టూల్ గురించి కొత్తగా నేర్చుకున్నారని చెప్పి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. సో గైస్, నెంబర్ 1 వచ్చేసరికి చాలా అంతమంది తెలిసిందే, అదే చాట్ జీపీటీ. సో గైస్, చాట్ జీపీటీ అనేది చాలా మంది తెలిసే ఉంటుంది, చాలా మంది చాలా రకాలుగా యూజ్ చేస్తున్నారు. కానీ ఇంకా చాలా మంది చాట్ జీపీటీని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవట్లేదు. సో చాట్ జీపీటీ అనేది మనకి ఒక పర్సనల్ అసిస్టెంట్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాట్ జీపీటీని ఒక పర్సనల్ అసిస్టెంట్ కింద వాడతాను. నా డైలీ టాస్క్ని, అలాగే నాకు డైలీ ఒక మీటింగ్ షెడ్యూల్ చేసుకోవడానికి, నాకు డైలీ ఒక టాస్క్ రిమైండ్ చేసుకోవడానికి నేను చాట్ జీపీటీని చాలా ఇంపాక్ట్ఫుల్గా వాడుతున్నాను. సో మీరు కూడా చాట్ జీపీటీని మీ యొక్క, ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే కనుక మీరు డైలీ ఒక టాస్క్ గురించి, మీరు డైలీ ఎప్పుడు ఏం చదువుకోవాలి దాని గురించి, అలాగే మీ యొక్క టాపిక్స్ని సమ్మరైజ్ చేయమని చెప్పి నా ఏదైనా ఒక వీడియో నేను చివరిగా చూస్తే కనుక ఆ యొక్క వీడియోని సమ్మరైజ్ చేయమని నేను చాట్ జీపీటీని అడుగుతాను. సో ఆ విధంగా మీరు చాట్ జీపీటీని పూర్తిగా యూజ్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీ ఎంత పవర్ఫుల్ అంటే కనుక మీరు ఏదైనా ఒక టాపిక్ అడిగితే ఆ టాపిక్ గురించి మీకు 2 విధాలుగా రెస్పాన్స్ ప్రొవైడ్ చేస్తుంది చాట్ జీపీటీ. సో ఖచ్చితంగా చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. నెంబర్ 2 వచ్చేసరికి రీసెంట్గా పాపులర్ అవుతున్న జెమినీ ఏఐ. సో గైస్, జెమినీ గూగుల్ వాడిది చాలా మంది తెలిసే ఉంటుంది ఆల్రెడీ. సో జెమినీ దేనికి పాపులర్ అంటే కనుక ఆల్రెడీ చాట్ జీపీటీ చేసిన ప్రతి ఒక్క వర్క్ కూడా ఈ యొక్క జెమినీ చేస్తుంది. కానీ జెమినీ అనేది డాక్యుమెంట్స్కి బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఏమైనా డేటా ఉందనుకోండి, మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉందనుకోండి, ఆ డాక్యుమెంట్ని ప్రాపర్గా ఫార్మాట్ చేయడానికి, లేకపోతే ఆ డాక్యుమెంట్ని ఒక ప్రజెంటేషన్గా ప్రిపేర్ చేయడానికి, లేకపోతే ఆ డాక్యుమెంట్ ఉన్న డేటాని తీసుకెళ్ళి ఒక ఎక్సెల్ షీట్లో ఆటోమేటిక్గా మనకి సఫిల్ చేయడానికి ఈ జెమినీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గూగుల్ వాళ్ళది కాబట్టి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్తో ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. నేను పర్సనల్గా జెమినీని నా యొక్క స్ప్రెడ్ షీట్స్కి, నా యొక్క ఎక్సెల్ షీట్స్కి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. బట్ 3 వచ్చేసరికి మిడ్ జర్నీ అనమాట. సో గైస్, ఇది ఆల్రెడీ యూట్యూబ్లో అవైలబుల్గానే ఉంది, చాలా మంది చాలా వీడియోస్ చేశారు. సో ఇది కొత్తదేం కాదు. మిడ్ జర్నీ ఏంటంటే కనుక, ఒకవేళ మీరే కనుక ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కానీ మీరు పెడుతూ ఉంటే కనుక ఈ మిడ్ జర్నీ మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు చేయాలనుకున్న కంటెంట్ని, మీరు చేయాలనుకున్న పోస్ట్ని ఒక టెక్స్ట్ రూపంలో దీన్ని ప్రొవైడ్ చేస్తే కనుక అది ఆటోమేటిక్గా 4K క్వాలిటీలో ఆ ప్రతి ఇమేజ్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది. నమ్మండి, రీసెంట్ డేస్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ప్రతి ఒక్క ఏఐ పోస్ట్ కూడా ఈ మిడ్ జర్నీలోంచి ప్రొవైడ్ చేస్తుంది. చాలా సింపుల్గా వర్క్ చేస్తుంది. మీరు జీమెయిల్తో సైన్ అప్ అవ్వగానే మీకు ఒక ఫ్రీ క్రెడిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో దాని నుంచి మీరు ఒక ఫ్రీ ఇమేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన కొరోల్సిల్ పోస్ట్ కానివ్వండి, లేదా రీల్స్ బ్యాక్గ్రౌండ్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా మీకు వితిన్ సెకండ్స్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, మీరు దాంట్లో మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. 4 వచ్చేసరికి డిఐడి మాట. సో గైస్, చాలామంది ఒకనొక టైంలో చాలామంది యూజ్ చేశారు ఇది, అలాగే నేను ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను ఈ యొక్క టూల్ అనేది. సో గైస్, ఇది ఏదైనా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవతార్ని, అంటే ఒక ఫేక్ ప్రొఫైల్ కానీ, అంటే ఫేక్ ప్రొఫైల్ అంటే మన ఫేస్బుక్ లాంటిది కాదు, ఒక నార్మల్ ఒక ఇమేజ్ని క్రియేట్ చేయడానికి ఈ యొక్క సాఫ్ట్వేర్, ఈ యొక్క ఇంటెలిజెన్స్ బాగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క డిఐడిలో మీరు ఏదైనా ఒక అవతార్ని క్రియేట్ చేసుకోవచ్చు. దాన్నే మీ యొక్క సోషల్ మీడియా ఫేస్గా మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ యొక్క డిఐడిలో మీరు ఒక అవతార్ క్రియేట్ చేసుకుని, ఒకవేళ మీకు ప్రీమియం యాక్సెస్ ఉంటే కనుక దాంట్లోంచే మీరు ఆ అవతార్ని
మాట్లాడగలిగేలా మీరు దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. కోర్స్ అలా చేయడానికి మనకి చాలా టూల్స్ ఉన్నాయి. కానీ ఈ యొక్క డిఐడిలోంచి కూడా మనం అలా చేసుకోవచ్చు. మనం ఏదైనా ఒక సెయింట్ ఇమేజ్ కానీ, లేకపోతే ఏదైనా ఒక క్రికెటర్ ఇమేజ్ కానీ, ఏదైనా సరే మనం దీంట్లో నుంచి మనం ప్రాపర్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇది 4K క్వాలిటీ ప్రొవైడ్ చేస్తుంది. నాకు సొంతంగా నచ్చిన టూల్ ఏదైనా ఉందంటే గనక డిఐడి ఈస్ వన్ ఆఫ్ ది టూల్ మాట. నేను ఖచ్చితంగా వాడతాను. ఎవ్రీ డే కూడా యూజ్ చేస్తాను. సో మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ 5 వచ్చేసరికి రన్‌వే ఎంఎల్ మాట. సో గైస్ ఇది ఒక రెవల్యూషన్ చెప్పొచ్చు. ఎవరైతే గనక వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటారో, ఎవరైతే గనక వీఎఫ్ఎక్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇదొక వరం అనే చెప్పొచ్చు. ఫిలిం ఇండస్ట్రీని ఒక షేక్ చేస్తున్న టూల్ ఏదైనా ఉంది అంటే అది ఈ రన్‌వే మాట. చాలా సింపుల్‌గా ఒక యాక్షన్ సినారియోని, చాలా సింపుల్‌గా ఒక యాక్షన్ షాట్‌ని ఇది వితిన్ ప్రాంప్ట్‌లో అంటే ఆ యొక్క వీడియోలో వచ్చిన ప్రాంప్ట్ మనకి చేస్తూ ఉంటుంది. ఎంత రియాలిటీగా ఉంటుందంటే మనం చెప్పలేము అది షూట్ చేసిందా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిందా అని చెప్పి. అంత రియాలిటీగా ఉంటుంది ఈ యొక్క రన్‌వే చేసిన వీడియో అనేది. జస్ట్ మీరు ప్రాంప్ట్స్ ఇచ్చి మీకు ఏం కావాలో ఆ యొక్క డిజైన్ అక్కడ ప్రొవైడ్ చేస్తే గనక దానికదే ఆటోమేటిక్‌గా బాంబ్ బ్లాస్ట్ కానివ్వండి, కార్ యాక్సిడెంట్స్ కానివ్వండి, మనకి మూవీలో ఎటువంటి ఏం సీక్వెన్స్ కావాలో ప్రతీది కూడా ఇది మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక చిన్నపాటి షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారనుకోండి, ఆ షార్ట్ ఫిల్మ్స్‌లో ఏమైనా మీకు సీక్వెన్స్ కావాలంటే గనక ఈ యొక్క సాఫ్ట్‌వేర్ మీకు చాలా ఈజీగా ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాదు ఇది మీ యొక్క రా వీడియోని ఒక మంచి ఎడిటెడ్ వీడియో కనుక ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ మీరు ఒక వీడియో అప్లోడ్ చేస్తే గనక ఆటోమేటిక్‌గా అది ఎక్స్ట్రా పార్ట్స్‌ని కట్ చేస్తుంది, సౌండ్ లేయరింగ్ చేస్తుంది, అలాగే కొన్ని ట్రాన్సిషన్స్ యాడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఫిలిం ఇండస్ట్రీలో చాలా బాగా యూజ్ చేస్తున్న సాఫ్ట్‌వేర్ మాట. అలాగే ఇప్పుడు నేను యూజ్ చేయలేదు కానీ నేను దీని గురించి నేర్చుకున్న ఒక కాన్సెప్ట్ ఇది. చాలామంది యూజ్ చేస్తున్నారు. చాలామంది చాలా ఫిలిం ఇండస్ట్రీలో, ఫిలిం ఎడిటింగ్స్‌లో చాలామంది దీన్ని ఎఫెక్టివ్‌గా యూజ్ చేస్తున్నారన్నమాట. సో గైస్ ఇది టాప్ 5 ఏఐ టూల్స్ నేను నేర్చుకున్నవి లాస్ట్ వీక్‌లో. అలాగే ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్వా. మీరు ఏదైనా ఒక పోస్ట్ చేయాలనుకుంటే కనుక క్యాన్వాలో కూడా మీరు చాలా పోస్ట్ చేయొచ్చు. రీసెంట్‌గా క్యాన్వాలో కూడా ఏఐని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. మీకు ఏదైనా ఒక ఇమేజ్ కావాలంటే గనక క్యాన్వా నుంచి వాళ్ళు ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఫోటోషాప్‌లో కూడా మనకి అడోబీ వర్డ్ కూడా మనకి చాలా మటికి ఏఐ ఫీచర్స్ మనం లాంచ్ చేయడం జరిగింది. ఇలాగా మనకు తెలిసిన వెబ్‌సైట్స్‌లోనే చాలామంది చాలా వేస్‌గా ఏఐ యూజ్ చేస్తున్నారు. నా రానున్న వీడియోస్‌లో ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కొన్ని కొత్త టూల్స్ గురించి ఆ టెక్నిక్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఒకవేళ వీలైతే నెక్స్ట్ వీడియోలో అసలు చాట్ జీపీటీని మన పర్సనల్ ఏజెంట్ కింద ఎలా యూజ్ చేసుకోవాలని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అంటిల్ దెన్ లైక్ చేయండి. అలా కింద కామెంట్ చేయండి. ఈ 5 టూల్స్‌లో మీకు ఏం నచ్చిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ కిటో.